మొదటి డైనోసార్ శిలాజాలను 19వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. సర్ రిచర్డ్ ఓవెన్ 1841లో వీటికి మొదటిసారిగా డైనోసార్ అని పేరు పెట్టాడు. డైనోసార్ అంటే భయంకరమైన బల్లి అని అర్థం. అప్పటి నుండి డైనోసార్ల అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా డైనోసార్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి డైనోసార్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైనోసార్లు దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 65 మిలియన్ సంవత్సరాల వరకు భూమిపై నివసించిన సరీసృపాలు. భూమిపై ఉన్న ఖండాలలో అంటార్కిటికాతో సహా అన్ని ఖండాలలో డైనోసార్లు నివసించాయి. 230 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి మరియు తేలికైనవి. బ్రాచియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ మరియు క్రెటేషియస్ కాలంలో కనిపించాయి. డైనోసార్లు 125 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాయి. డైనోసార్ జీవిత కాలం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు, కానీ కొన్ని పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం 2500 సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు. మానవులకు కళ్ళు 3లో చూసే విధంగా ముందుకు ఉంటాయి. మొక్కలను తినే శాఖాహారులైన డైనోసార్లు ట్రైసెరాటాప్ల వంటి వాటికి కళ్ళు ప్రతివైపు చూసే విధంగా ఉంటాయి, కాబట్టి అవి ఆహారం తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు. పాములు, బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. డైనోసార్లు కూడా అదే పనిచేసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. డైనోసార్లు తరచూ పెద్ద పెద్ద రాళ్లను మింగేస్తాయి. ఈ రాళ్లు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి సహాయపడతాయి. 2 కాళ్లతో పరిగెత్తగలిగే డైనోసార్లను బైపెడ్లు అంటారు. అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు దాదాపు 40 రకాల డైనోసార్ గుడ్లు పాల్గొన్నారు. 1,50,000 సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు ఒకే ఖండంగా ఉండేవి. అప్పుడే మొట్టమొదటిగా జీవమనేది పుట్టింది. అప్పుడున్న అమీబా ఇప్పుడు అమీబా ఒకటి కాదు. ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది కాబట్టి ఆ డీనే వల్ల డైనోసార్స్ పుట్టాయి. సుమారు 1,40,000 సంవత్సరాలు డైనోసార్స్ భూమిపై నివసించాయి.